ప్రేక్షకులకు నమస్కారం. నీరు ప్రాణాధారం. అంటే మనం ఆహారం లేకుండా కొన్నాళ్ళు బతకచ్చు, శ్వాస లేకుండా ఎక్కువసేపు ఉండలేము, అలాగే నీళ్లు లేకుండా 1-2 రోజుల కన్నా ఎక్కువ ఉండలేము. ఎందుకంటే మన శరీరంలో 70% నీళ్ళే ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఇవాళ మనకి అంటే మనిషికి చేస్తున్న ఎక్కువ జబ్బుడికి కారణం స్వచ్ఛమైన నీళ్లు తాగకపోవడం లేదా వాడకపోవడం. మన దేశం సుసంపన్నమైంది ఇది నదులతో ఒకప్పుడు. ఇవాళ పేరుకి చాలా నదులే ఉన్నా కూడా అన్ని దుర్గంధం, కలుషితం, ఎక్కడ చూసినా పొల్యూషన్. అది ప్లాస్టిక్ రూపేణ, మరో రూపేణ, చెత్త. అంటే జీవజలంలో ఉన్న జీవం నశించిపోయింది. అందువల్ల మనం ఇవాళ ఉన్న నీటినే వాటి ఏమిటంటే వాళ్ళు మనం బాటిల్స్ రూపంలో కొనుక్కుని అందులో మినరల్స్ ఉన్నాయన్న భ్రమతో బతికేస్తున్నాం. సో సమస్త వ్యాధులకి కారణం నీళ్ళు. ఇంత నీళ్ళ గురించి ఎందుకు వివరంగా చెప్తున్నానంటే, దీన్ని రీసెర్చ్ చేసిన జపాన్ దేశంలోని శాస్త్రవేత్తలు ఈ నీటిని ప్యూరిఫై చేసే ఒక యంత్రాన్ని కనిపెట్టారు. చెప్పే కదా, కంగన్ వాటర్ అంటే ప్యూరిఫైడ్ వాటర్ అన్నమాట. పూర్వస్థితిలో ఉండే నీళ్లు అని వాళ్ళు చెప్పారు. అంటే న్యాచురల్గా భూమిలో ఉద్భవించిన నీళ్ళు, అంటే యథాస్థితి పూర్వపు వాటర్, అంటే సహజమైన నీళ్ళు అని. మనకి బోర్లోంచి కానీ జనరల్గా మున్సిపల్ వాటర్ కానీ వస్తే దానికి ఈ మిషన్ కనెక్ట్ చేయడం వల్ల ఆ మిషన్ అందులో దాన్ని రీస్ట్రక్చర్ చేస్తుంది అన్నమాట వాటర్ని. అంటే రీస్ట్రక్చర్ చేయడం అంటే ఏమిటంటే, మన శరీరం ఎప్పుడైతే బాల్యంలో మనం ఎలా పుట్టినప్పుడు ఎలాగైతే అంటే సహజ స్థితిలో ఆరోగ్యంగా ఉన్నామో ఆ స్థితికి మెల్లిగా బాడీ తీసుకెళ్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇవాళ మనం తినే ఆహారం కానీ, పీల్చే గాలి కానీ, తాగే నీరు కానీ కలుషితం అయిపోవడం వల్ల మనకేమిటంటే శరీరంలో అనారోగ్యం బయలుదేరుతుంది. తద్వారా శీఘ్రంగా వార్ధక్యం వస్తుంది. వార్ధక్య లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా జుట్టు వల్లబడిపోవడం, చూపు తగ్గిపోవడం, చెవులు వినపడడం, ఇలాంటి లక్షణాలు. సో ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే మళ్ళా మెల్లిగా క్రమేపీ పూర్వ వైభవానికి మనిషి వస్తాడన్నమాట. అంటే మెల్లిమెల్లిగా ఎనర్జీ, ముఖ్యంగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇదంతా చదివి చెప్తున్నది కాదు. ఇది ఏడాది కరెక్ట్గా ఇవాళకి 1 నెల రోజుల క్రితం నేను ఆ మిషన్ మా ఇంట్లో పెట్టుకున్నాను. ఈ నీళ్లు తాగడం మొదలెట్టాను. మామూలుగా నేను 2-3 లీటర్లు తాగేవాడు 4 లీటర్లు ఖచ్చితంగా 4 లీటర్లు తాగుతున్నాను. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఇవి తప్ప ఏమి తాగట్లేదు. ఇందులో కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఏమిటంటే ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, తర్వాత మెడికేటెడ్ అంటే మాత్రలు ఇవి వేసుకోవడానికి వీలుగా ఒక లెవెల్ ఉంటుంది, ఆ తర్వాత బ్యూటీ వాటర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది అందులో, అలా చివరిగా ఎసిటిక్ వాటర్, స్ట్రాంగ్ ఎసిటిక్ వాటర్. అంటే మనకి ఈ నీళ్లు ఇందులోంచి ప్రవహించి జనరల్గా ఇలాంటి మిషన్స్లో ఏమిటంటే వేస్ట్ వాటర్ ఎక్కువైంది, అంటే దాన్ని ప్యూరిఫై చేసే క్రమంలో చాలా నీళ్లు వెళ్ళిపోతాయి. అయితే ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్లు వేస్ట్ కాకుండా ఆ ఎసిటిక్ వాటర్తో మనం అంట్లు తోముకోవడం కానీ లేదా మొక్కలకి పోసుకోవడం కానీ, దెన్ ఇటు చాలా తమాషాగా దీన్ని మనం ఏంటంటే స్టెరిలైజేషన్ దీనికోసం వాడే అవకాశం కూడా ఉంది. సో నేను ఇంకొక ప్రధానంగా షుగరు, బీపీ ఇలాంటి వ్యాధులు ఉన్న వాడికి క్రమేపీ అంటే కొన్నాళ్ళ తర్వాత అంటే ఇమ్మీడియట్గా మంత్రంలాగా ఇదేదో బయలుదేరిపోయి అద్భుతాలు సృష్టిస్తుందని నేను చెప్పట్లేదు. వాడగా క్రమేపీ మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అంటే మళ్ళీ అంటే వెనక్కి స్థితికి, యథాస్థితికి, అంటే వాడి గతంలో ఉన్న ఏ స్థితి అయితే ఆరోగ్య స్థితి ఉందో ఆ స్థితికి మెల్లిమెల్లిగా వెళ్తాయి. అంటే అన్నీ శరీరం అంతా సెల్ఫ్ రిపేర్ చేసుకున్న విధానంగా ఉంటుంది. నేను ఇంకోటి కూడా అడిగాను, ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో నొప్పులు ఉన్నప్పుడు ఈ నీళ్లు బ్యూటీ వాటర్ని కనుక అందులో ఒక చిన్న తొట్టి లాంటి దాంట్లో 2 లీటర్లు 3 లీటర్లు వేసుకొని కాళ్ళు ఒక 10 to 15 minutes కనుక పెడితే అవి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఆ నొప్పులు కూడా. సో నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఇవాళ ఆసుపత్రిలో జాయిన్ అయిన వాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇదంటే ప్రివెన్షన్. మనకి అంటే నాకు తెలిసి ఇంత మంచి వాటర్, రీస్ట్రక్చర్డ్ వాటర్ కనుక తాగడం ప్రారంభిస్తే మనలో శరీరంగా కణాలు అంటే డెడ్ సెల్స్ అన్నీ మళ్ళీ ఉన్నపోగా కొత్త సెల్స్ పుట్టి ఆరోగ్యం అభివృద్ధి అయ్యే అవకాశం చాలా ఉంది.
అంచేత ఖచ్చితంగా నేను ఏమంటే ఐఎమ్ స్ట్రాంగ్లీ రికమెండింగ్ దిస్ మిషన్. ఇది ఎనర్జిక్ కంగన్ వాటర్. ఇది మీకు కావలసిన వాళ్ళు మీరు అంటే అడ్రస్సు ఆ మిగతా వివరాల తర్వాత దీనిని నేను మాట్లాడిన తర్వాత మీకు అన్నీ చూపించడం జరుగుతుంది. మీకు నిజంగా ఇప్పుడు నేను చెప్పాక మీకు తీసుకోవాలనిపిస్తే అంటే ఇది మామూలు కన్నా కొంచెం ఖరీదు ఎక్కువ. కారణం ఏమిటంటే ఇందులో ప్లాటినం ప్లేటింగ్స్ అలాంటివి లోపల ఉంటాయి. అంటే చాలా ఖరీదైన ప్లేట్ల ద్వారా ఇది శుద్ధి చేయబడుతుంది. అందువల్ల ఏంటంటే దీనికి కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటుంది. మీకు కావలసిన వాళ్ళు ఈ అడ్రస్ కనుక ఫోన్ చేసి వీళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఫస్ట్ మీ ఇంటికి వచ్చి మొత్తం వివరాలన్నీ చెప్తారు. ఇది ఏమిటి, దీని లక్షణాలు ఏమిటి, అసలు ఇది ఎలా పనిచేస్తుంది, దీని ఉపయోగాలు ఏమిటి, ఇన్ని చేసిన తర్వాత మీరు సాటిస్ఫై అయితేనే ఈ వస్తువు మీరు కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఇందులో నాకు నచ్చిన అంశం ఏమిటంటే ఈ అమ్ముతున్నప్పుడు వాళ్ళు చెప్పిన ఒక మంచి పాయింట్ ఏమిటంటే దీన్ని అమ్ముతున్న వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే జనరల్గా ఏ వస్తువైనా సరే అమ్మేవాళ్ళు ఏమంటారంటే ఇది అద్భుతం, పరమాద్భుతం, దీన్ని కొనండి అన్నీ మారిపోతాయి. అది కాకుండా ఇందులో క్లాజ్ ఏమిటంటే ఎవరైతే దీన్ని కొని వాడతారో వాళ్ళ ద్వారా మాత్రమే ఇది ప్రచారం చేయబడాలి. అంటే ఉదాహరణ నేను తీసుకున్నాను, అయితే నేను ఇది చెప్పడానికి అర్హుండి అనమాట. అంచేత నేను పరిపూర్ణమైన సాటిస్ఫాక్షన్ తోటి, పరిపూర్ణ సంతృప్తితోటి మా ఇంటికి ఒక ఆరోగ్య దేవత వచ్చేసిందన్న భావంతో నేను మీకు చెప్తున్నాను. దయచేసి కంగన్ వాటర్ని ఆ మిషన్ని కొనండి, ఆరోగ్యవంతులు కండి. ఎందుకంటే నేను అయ్యాను. ఇంతకన్నా ఏ డౌట్లు వచ్చినా సరే మీరు వాళ్ళని సంప్రదించి మీరు తీర్చుకోవచ్చు. సో అంతకన్నా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఆరోగ్యవస్తు శుభం భూయాత్. Change your water, change your life.